వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము బీన్స్ ఫ్రై అండి. ఈ బీన్స్ ఫ్రైలో బీన్స్లో చిక్కుళ్ళు, బీన్స్, గోరు చిక్కుడు, ఇలా ఎన్నో రకాల చిక్కుళ్ళు బీన్స్లు ఉంటాయండి. వాటిలో ఇది బీన్స్. ఈ బీన్స్ని బిర్యానీలోకి కూడా వాడతారు, వెజిటేబుల్ రైస్లోకి వాడతారు, చాలా వాటిలో వాడుకోవచ్చు అండి. కానీ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపిస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. చూడండి, ఈ విధంగా తాజాగా ఉన్న బీన్స్ తెచ్చుకోవాలండి. లేతగా ఉండాలి, తాజాగా ఉండాలి. చూడండి ఎంత బాగున్నాయి కదా. వీటిని 1/2 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం అటు ఇటు కొంచెం తీసేసి 1/2 ఇంచ్ ముక్కలు, కనీసం ఈ సైజు ఉండాలండి. ఈ సైజు ఉంటేనే ఫ్రైకి బాగుంటుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇదే సైజు చేసుకోండి, బాగుంటాయి. వీటిని వాటర్ పోసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగేసుకొని బగాన్లో వేసేసుకోవాలి. వీటిని అన్నిటినీ కదా ఈ విధంగా కడిగేసి వేసేసుకోవాలండి. బీన్స్ మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవాలండి. బీన్స్ త్వరగా ఉడికిపోతుంది, ఒక 2-3 నిమిషాలు ఉడికిపోద్దండి. కాకపోతే ఉడకబెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది. డైరెక్ట్ మనం ఆయిల్లో వేసి చేసామంటే మాత్రం ఈ ఫ్రై అనేది అంత మంచిగా ఉండదండి. అందుకే మనం ఇది ఉడకబెట్టుకోవడానికి ఈ విధంగా వేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకుందామండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని చూడండి ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు ఇవి ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. ఎక్కువ టైం కూడా పడదు. మహా అంటే 10 మినిట్స్లో నీట్గా చూడండి ఎట్లా ఉడుకుతున్నాయో. ఈ విధంగా ఉడికిన తర్వాత ఉడికిపోయినాయండి. వంపి పక్కగా పెట్టేద్దాం. ఇప్పుడు మనము ఈ ఫ్రైలోకి కావాల్సిన మసాలా చూద్దామండి. కొంచెం జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం పుట్నాల పప్పు వేసి దీన్ని కూడా మనం మిక్సీ పట్టి పెట్టేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి మసాలా సరిపడా. ఇప్పుడు ఇది చూడండి ఈ విధంగా పట్టి పక్కగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువ పట్టదు. ఇప్పుడు దీంట్లో పోపుకి కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, ఈ రెండు కూడా కొంచెం వేగాలండి. మినప్పప్పు కొంచెం వేగితే బాగుంటుంది. అసలు చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో మినప్పప్పు వేగుతుంటే, చాలా బాగుంది. ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు ఫ్రై కూరల్లో దేంట్లోకైనా సరే ఎల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలి. అందులో రోజు ఎల్లిపాయ తింటే బాడీకి చాలా మంచిదండి. మనకి ప్రతిరోజు చాలామంది ఎల్లిపాయ తింటారు మార్నింగ్. ఎల్లిపాయ కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి. ఈ కరివేపాకు కూడా బాగా కొంచెం వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న బీన్స్ అందులో నుంచి వాటర్ లేకుండా గట్టిగా పిండేసేసి వేసేయాలండి. వాటర్ అనేది ఉంటే బాగుండదు. ఈ విధంగా వేసేసి అన్నీ ఈ వాటర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి అంతో ఇంతో వాటర్ అనేది కంపల్సరీ ఉంటాయండి. ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు మనం మీడియం మంట మీద పెట్టుకొని మొత్తం వాటర్ అన్నీ డ్రై అయిపోయే వరకు వేపుకోవాలి. ఓపిక్గా కొద్దిసేపు వేపుకోవాలండి. అప్పటికప్పటికి వేస్ట్ చేసేసామంటే మంచిగా ఉండదు. నిదానంగా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు వేపుకొని ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుందామండి. కొబ్బరి పొడి లేని వాళ్ళు ఎండు కొబ్బరి అయినా మిక్సీ పట్టి వేసుకోవచ్చండి. నేను కొబ్బరి పొడి ఉంది కాబట్టి కొబ్బరి పొడి వేస్తున్నా. మనం ఇందాక పుట్నాల పప్పు, ఎండుమిర్చి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కాబట్టి ఆ పొడి కూడా వేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఆ పొడి కూడా వేసేసి మంచిగా కలపాలి. ఒకసారి మళ్ళీ మీరు టేస్ట్ చూసుకొని కారం సరిపోలేదు అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. కారం సరిపోయింది అంటే వేయాల్సిన పని లేదు, సరిపోలేదు అనుకుంటే వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వేసింది కూడా ఎండుమిర్చే కాబట్టి వేయాల్సిన పని ఏం లేదు. కారం సరిపోకపోతేనే కొంచెం వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. ఈ ఫ్రై దేంట్లోకైనా బాగుంటుందండి. పప్పుచారులో కానీ, వంకాయ బజ్జీ, సొరకాయ బజ్జీ, ఏదైనా కందిపప్పు రసం ఏది చేసుకున్నా సైడ్ డిష్లా పెట్టుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి వేడి అన్నంలోకి తిన్నామంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు బీన్స్ మసాలా వేసుకోండి, వెజిటేబుల్ కర్రీలో వేసుకోవడం, వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడం ఇలా చేసుకుంటాం. కానీ ఈ విధంగా ఫ్రై కట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పిల్లలకు కూడా బాక్స్ పెట్టాలంటే మనం ఈ విధంగా చేసేసి వాళ్ళకి కొంచెం అన్నం వేసి కలిపేసి లైట్గా లెమన్ వేసి బాక్స్ పెట్టేసామంటే చాలా బాగుంటుంది. ఆఫీస్కి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుందండి. ఇట్లా పులుసులాగా
ఇట్లా కారిపోతుంది పడిపోతుంది అనేది లేకుండా ఈ ఫ్రై లాగా చేసుకొని కానీ బాక్స్ పెట్టుకొని పోయాలంటే మధ్యాహ్నం తినడానికి మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఇది బీనీస్ ఫ్రై మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.